బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఆక్రమణల కూల్చివేతపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. జేసీబీల సాయంతో కట్టడాలను తొలగించారు. అక్రమంగా నిర్మించిన సెంట్రీని తొలగించారు. స్థానికుల ఫిర్యాదులతో లోటస్ పాండ్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఇక గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదుల నిర్మాణం చేపట్టారని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులు కంప్లైంట్ చేశారు. అక్రమ నిర్మాణాలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసు బందోబస్తు మధ్య మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. లహరి హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి నివాసమైనటువంటి లోటస్ పాండ్ లో ఆక్రమణలను కూల్చివేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడ అక్రమణ నిర్మాణాలు చేసి స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తా ఉన్నారు అని ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. అక్కడ ప్రధానంగా అక్రమంగా అక్కడ సెంట్రీలను ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఆ చుట్టూ లోటస్ పాండ్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఆక్రమణలన్నీ కూడా పెరిగిపోయాయి. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. ఇటు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో కనీసం స్థానికులు అక్కడ తమకు ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. దీంతో అక్కడ ఇష్టారాజ్యంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలను తొలగించకుండా యథేచ్ఛగా తమ యొక్క అధికార జులాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద చాలా స్పష్టంగా కనిపించింది. అయితే ప్రస్తుతం అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. మరోవైపు ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఓటమి పాలవటం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులకు అక్కడ స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాటన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన తొలగించే ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా కొనసాగిస్తా ఉన్నారు. రోడ్డును ఏకంగా ఒక రోడ్డునే ఆక్రమించేసి నిర్మాణాలన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వాటన్నిటినీ కూడా కూల్చివేస్తా ఉన్నారు. ఎవరైనా కూడా అడ్డుకునే పరిస్థితి ఉంటదన్నటువంటి ఆలోచనతో ముందస్తుగా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉంటే వాటి మీదకు జేసీబీలు పంపించి కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ హైదరాబాద్ లోటస్ పాండ్ లో తన అక్రమ కట్టడాలను మాత్రం ప్రజలు ఎవరూ కూడా ప్రశ్నించకూడదన్నటువంటి వైఖరితోటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి పరిస్థితులన్నీ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపించాయి. మనం విశాఖలో చూసుకున్నట్లయితే గీతం యూనివర్సిటీ ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి భరత్కు చెందినటువంటి గీతం యూనివర్సిటీకి సంబంధించి ఒక గోడ ఆక్రమణలో ఉందని ఆ గోడను కూల్చివేసిన దాకా కూడా అక్కడ అధికారులను పురమాయించి పెద్ద ఎత్తున వాటిని నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ రోజు అది సరైంది కాదని చాలా మంది వారించినప్పటికీ కూడా ఒక విద్యా సంస్థ చాలా మందికి విద్యాబుద్ధులు నేర్పే సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చడం సరైంది కాదని చెప్పినప్పటికీ కూడా మొత్తాన్ని కూడా కూల్చివేసిన దాకా అక్కడ అధికారులందరినీ కూడా జేసీబీలతోటి దించి వాటన్నిటినీ కూడా కూల్చివేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ తెలంగాణలో తన లోటస్ పాండ్కు సంబంధించి ఆక్రమణలు మాత్రం ఎవరైనా
ఫిర్యాదు చేసి వాటి జోలికి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తన సన్నిహితంగా ఉండటంతో ఎవరు కూడా అక్కడ అధికారులు ఎవరు కూడా ఈ స్థానికుల ఇబ్బందులు పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరైనా స్థానికులు తమకు ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదు చేస్తే ఆలస్యం వాటన్నిటినీ కూడా చర్యలు తీసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ లోటస్ పాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.